నిర్మల్ జిల్లా ఆరేపల్లిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు। పర్యావరణ కాలుష్యం వల్ల వాతావరణంలో ప్రమాదకర మార్పులు వస్తున్నాయన్నారు। ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు। రైతులు పంట వ్యర్థాలను కాల్చవద్దని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని కోరారు। అడవులు తగలబడకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ జానకి షర్మిల ప్రతిజ్ఞ చేస్తున్నాను। అటవీ జంతువులకు నేను బాధ్యతాయుతమైన పర్యాటకుడిగా ఉండి సంరక్షించడం, అన్ని జీవుల పరస్పర అనుసంధానం గురించి ప్రతి సంవత్సరం కనీసం ఒక స్థానిక జాతుల జట్టులను ఒక 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాల క్రితం నాటిన చెట్టు మళ్ళీ మనం నాటాలనుకుంటే ఏమైతుంది, ఇంకొక 2-3 సంవత్సరాలు పడుతుంది అంత వృద్ధి అవ్వడానికి। అందుకని ఎక్కడ కూడా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మీ అక్కడ దయచేసి అక్కడ మంట పెట్టవద్దు, పెట్టి పొగ వస్తుంది, అక్కడ ఎవరైతే మొత్తం చుట్టుపక్కల వాతావరణం కాలుష్యం అయిపోతుంది, చుట్టుపక్కల రైతులు అది దాంట్లో కూడా మేము చూసాము। మొన్న ఒక మండలంలో సోన్ గాని తనూరులో ఇట్లా మంట పెట్టి దాదాపు 200-300 ఎకరం భూమిలో మొత్తం అక్కడ సహాయపోయింది। అక్కడ ఉన్నటువంటి బావిలు, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అంతా కాలిపోయింది। అట్లా మనం చేయకూడదు। మూడో అంశం అనేది ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మనం ప్లాస్టిక్ వాడుతున్నాము। ఈ ప్లాస్టిక్ వాడడం అనేది కొంత మనం తగ్గించాలి। మీ ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయా? ప్లాస్టిక్ బాటిల్స్ లో ఎంతమంది నీళ్లు తాగుతారు? మనకు వీలున్నంత వరకు నేచర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి। వీలున్నంత వరకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి। అంటే మనది పొల్యూషన్ కంట్రోల్ అంటే అది వేరే వాళ్ళ పని, మన పని కాదు అని అనుకుంటూ ఉంటాము, కానీ మనతోటే స్టార్ట్ అవుతుంది। ప్రతి పని ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది। మన ఇంట్లో ప్లాస్టిక్ వాడకం ఆపాలి। తర్వాత మన ఇంట్లో ఈ అన్నెసరీగా కరెంటు ఖర్చు పెట్టడం ఆపాలి। కరెంట్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది, మనం ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాం। బయటకు వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం రావడం అనేది అది కూడా ఒక నేచర్ని ప్రొటెక్ట్ చేసేది। సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అనే దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉండాలి। తర్వాత ఇంకా మనం చాలాసార్లు నేను ఇక్కడ పెంబి ఏరియాలో తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటారు। నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి। అవి ప్లాస్టిక్ అనేది అడవికి మంచిది కాదు। మనకు వీలున్నంత